నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 2017-18 కేంద్ర బడ్జెట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఈసారి రైల్వే కేటాయింపులు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. గత ఏడాది తెలంగాణకు 601 కోట్లు లభిస్తే ఈసారి 1729 కోట్లు దక్కాయి. ఆంధ్రప్రదేశ్కు 2195 కోట్ల నిధులు గత ఏడాది ఇస్తే ఈసారి 3406 కోట్లు కేటాయించారు. తెలంగాణలో ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ మార్గానికి అనుమతి, ఎంఎంటీఎస్ రెండో దశ, మరో 4 మార్గాల సర్వేకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కలిపే 3 ప్రధాన లైన్లకు అనుమతితో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ రామచంద్రరావు గారు, శాసనమండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు; జూపూడి ప్రభాకరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; డాక్టర్ ఏ శ్రీధర్ గారు, తెలంగాణ వికాస సమితి సమన్వయకర్త, సామాజిక అంశాల విశ్లేషకులు; పిఎన్ పట్నాయక్ గారు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కోశాధికారి. రామచంద్రరావు గారు, 2017-18 కేంద్ర బడ్జెట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు గతంతో పోలిస్తే రైల్వే కేటాయింపులు బాగా పెరిగాయి. మరి ఉభయ తెలుగు రాష్ట్రాలకు పెరిగిన రైల్వే కేటాయింపుల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? గత అనేక సంవత్సరాలుగా ఇక తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, అంటే ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనేది ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉన్నాం. 31 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా మీ యొక్క రాష్ట్రానికి ఏం రాలేదని చెప్పేసి కూడా ఇదే స్టూడియోలో మనం విమర్శించుకున్నాం అప్పుడు. కానీ ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఒకసారి మనం రైల్వే బడ్జెట్ని పరిశీలన చేస్తే దాంట్లో అనేక కోణాల్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకటో, గత 2 సంవత్సరాలు కూడా 601 కోట్లు మాత్రమే యావరేజ్గా బడ్జెట్ కేటాయింపు ఉండే. కానీ ఈరోజు తెలంగాణకు యావరేజ్గా కేటాయించింది 1792 కోట్లు. అదేవిధంగా ఆంధ్రాకు గతం యావరేజ్ చూసుకుంటే 2195 కోట్లు, ఇప్పుడు చూసుకుంటే 3406 కోట్లు. అంటే దాదాపు ఒక డబుల్ అయినటువంటి మనకు సంఘటన చూస్తూ ఉన్నాం. తెలంగాణకు వచ్చే వరకు ఇప్పుడు ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్ లైన్ కానివ్వండి, మంచిర్యాల పెద్దపల్లి రైల్వే లైన్ కానివ్వండి, తర్వాత సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫామ్ని ఆధునీకరణ కానివ్వండి, విజయవాడ రైల్వే లైన్ ఆధునీకరణ కానివ్వండి, తర్వాత బయో టాయిలెట్స్ కోచెస్ పెట్టడానికి ఆల్మోస్ట్ ఇప్పటివరకు సమయమైనా దాదాపు 1800 కోచ్లు మాత్రమే బయోమెట్రిక్ టాయిలెట్స్కు ఉన్నాయి. లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జెస్ దానికి దాదాపు 180-190 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే రైల్వేని మరీ సూక్ష్మంగా 2 రాష్ట్రాల్లో కూడా అన్ని చిన్న చిన్న లైన్లతో సహా ఈ యొక్క దీనిపైన చేసి సురేష్ బాబు గారు ఒక మంచి బడ్జెట్ తెలంగాణ ప్రాంతానికి, ఇటు ఆంధ్ర, ఈ రెండింటి కూడా ఇచ్చారని చెప్పి భావిస్తున్నాను. అయితే 2-3 ఉన్నాయి అంశాలు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, దాంట్లో కొంత ల్యాండ్, కొంత డిస్ప్యూట్స్ అనేది కొన్ని చెప్తా ఉండే గతంలో. కానీ అటువంటి కొన్ని ఉండొచ్చు. కానీ ఇంకా ఏదైనా అడిగే ఉంటే కూడా తప్పకుండా దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక మంచి ప్యాకేజ్, ఒక మంచి అలొకేషన్ జరిగినట్టుగా నేను భావిస్తాను. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని దేశంలోని అన్ని ప్రాంతాలను కలపడానికి 3 ప్రధాన రైల్వే లైన్లకు కేంద్ర బడ్జెట్ ఆమోదించింది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? అమరావతి అనేది కొత్త రాష్ట్రము. దాంట్లో ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ నిర్మాణం అవుతున్నాయి, రోడ్ల కోసం నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వారు నిజంగా కూడా కష్టపడి ఒక నూతనమైనటువంటి ఆదర్శమైన మన రాజధానిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి కూడా లైన్, దానికి కూడా అలొకేషన్ ఉన్నది, లేదని కాదు. విజయవాడ నుంచి అమరావతి కూడా రైల్వే అలొకేషన్ ఉన్నది. తర్వాత దాని నుంచి కూడా ఈ సెంటర్, హార్ట్ ఆఫ్ ది స్టేట్ అది వాళ్ళది కాబట్టి ఇటు సదర్న్ రైల్వేకు, ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకు అది కనెక్ట్ అయ్యేటటువంటి ఒక ప్రదేశం కాబట్టి ఆ ఏరియా కూడా అంతా కూడా డెఫినెట్గా మనం అమరావతి కూడా ఒక స్పెషల్ ఫోకస్ దాని మీద రైల్వే. సురేష్ బాబు గారు కూడా ఆ రాష్ట్రానికే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అమరావతికి సంబంధించిన దాంట్లో కూడా అలొకేషన్ బాగా జరిగినట్టే, మంచి అలాట్మెంట్ కూడా వాళ్ళు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కూడా, ఆ యూసేజ్ కూడా సరిగా ఉంటుందని చెప్పేసి వేగంగా కూడా చేస్తారని చెప్పేసి. ఇప్పుడు టెండర్స్ కూడా ఆల్మోస్ట్ విజయవాడ, సికింద్రాబాద్ టెండర్స్ కూడా స్టార్ట్ అయినాయి. బహుశా 1 వీక్ 10 డేస్లో అవి స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా నిన్ననే జనరల్ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. ప్రభాకరరావు గారు, ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి కేటాయింపుల్ని ఏ విధంగా పరిశీలించాలి? రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి అనేకమైన మార్పుల్లో ప్రధానంగా ఒక నూతన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని బుద్ధుడు నడయాడినటువంటి ప్రాంతంగా తీసుకోవడం జరిగింది. అయితే ఇది గుంటూరుకి, విజయవాడకి మధ్యన ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇప్పుడు దాకా నంబూరు రైల్వే స్టేషను విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళే ఒక లైన్ వస్తుంది, కానీ అమరావతికి ప్రత్యేకమైనటువంటి లైన్ లేదు.
సో ఈ అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంచుకున్న మార్గంలో హౌ టు కనెక్ట్ అమరావతి టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ప్రధానంగా ఇండియా నేను ఎందుకు అంటున్నానంటే నాట్ ఓన్లీ సదర్న్ రైల్వేస్ అండ్ ఈస్టర్న్ రైల్వేస్ ఆర్ నార్థన్ పార్ట్ కాకుండా అమరావతిని ఇటు తెలంగాణ తోటి, ఇటు చెన్నై తోటి, ఇటు కలకత్తా తోటి కనెక్ట్ చేసే ఒక రైల్వే మార్గాన్ని ఈ రైల్వే బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైంది. మేము దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నంబూరు అమరావతి ఎర్రపాలెం డబుల్ లైన్ దీని నుంచి రావటం జరుగుతుంది. దీంతోపాటు పెదకూరపాడు, అమరావతి, సత్తెనపల్లి, నర్సరావుపేట కూడా సింగిల్ లైన్స్, అంటే డబుల్ లైన్స్ అండ్ సింగిల్ లైన్స్. ఈ రాష్ట్రంలో దాదాపు 2680 కోట్ల రూపాయలతోటి మేము అంచనా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ రైల్వేస్, ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన తర్వాత ఈ అమరావతిని కనెక్ట్ చేయటం, మచిలీపట్నాన్ని కనెక్ట్ చేయటం, అదేవిధంగా విశాఖపట్నం ఓడరేవుల్ని కనెక్ట్ చేసుకోవటం, ఏ విధంగా తీసుకెళ్ళినా ఆంధ్రప్రదేశ్కి, అంటే మేము అనుకున్నట్టుగా విశాఖ ఒక సపరేట్ జోన్గా, రైల్వే జోన్గా రాకపోయినప్పటికీ ఈ బడ్జెట్లో రాదు అని మేము భావించట్లేదు. ఆశావాదులు తర్వాత బడ్జెట్కైనా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు సో రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎంపికైన నేపథ్యంలో సో ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అనేకమైన రైల్వే లైన్స్ రావడం కోసం అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని మనం సెక్టర్ వైజ్గా చూసినప్పుడు మీరు చూడగలిగితే మాకు వచ్చినటువంటి కోటిపల్లి నర్సాపూర్కి దాదాపు 430 కోట్ల రూపాయలతోటి 57.21 కిలోమీటర్లు రావడం జరిగింది. కాకినాడ, పిఠాపురం 100 కోట్లతోటి, కడప, బెంగళూరుని కలపటం 240 కోట్లు, నడిగుడి, శ్రీకాళహస్తి 340 కోట్లు, అదేవిధంగా రెండో లైను గుంటూరు, తెనాలికి దాదాపు ఒక 45 కోట్లు, విజయవాడ, గుడివాడ, భీమవరం, నర్సాపూర్కి దాదాపు ఒక 107 కోట్లు, గుత్తి, ధర్మవరం డబ్లింగ్ చేసుకునేదానికి 75 క్రోర్స్, కల్లూరు, గుంతకల్లు డబ్లింగ్ లైన్కి 52 క్రోర్స్. ఈ విధంగా మూడో లైన్ చూసినప్పుడు కాజీపేట, విజయవాడ, అంటే ఇవి జంక్షన్స్ ఆల్రెడీ, వీటిని కనెక్ట్ చేసే విద్యుదీకరణతోటి దాదాపు ఒక 55 క్రోర్స్ రూపీస్ దీనిలో రావడం జరిగింది. 64 కిలోమీటర్స్. విజయవాడ, గూడూరు బోత్ మళ్ళీ జంక్షన్స్ ఈ రెండు కూడా, అక్కడ ఒక 100 కోట్లు. దువ్వాడ అనేది కొత్త ప్రాంతం, విజయవాడ దువ్వాడని మూడో లైన్గా తీసుకొని ఒక 5.505 క్రోర్స్ తోటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్లానింగ్ ప్రకారం రైల్వేస్ ఇవ్వడం జరిగింది. శ్రీధర్ గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత బడ్జెట్లో 601 కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్లో 1729 కోట్లు కేటాయించారు. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ రైల్వే మార్గానికి, ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణకు, యాదాద్రి మార్గానికి, ఇతర మార్గాల సర్వేకు కూడా నిధులు కేటాయించారు. మొత్తం మీద ఈసారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల్ని ఏ విధంగా పరిశీలించాలి? కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయి, కానీ రాష్ట్రాల్లో కొన్ని తేడాలు గమనించాలి. ఏంటంటే రవాణాకు చౌకైన మార్గాలు సముద్రాలు, లేదంటే రైల్వే. ఈ రోడ్డు మార్గాల్లో రవాణా అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. కాబట్టి సముద్ర మార్గాలు అందుబాటులో లేని రాష్ట్రాల విషయంలో కేంద్రం ప్రత్యేక దృష్టితో ఆలోచించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత సముద్ర తీరం ఉంది, సముద్ర మార్గం కూడా ఉంది, కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు భౌగోళికంగా. కానీ తెలంగాణ అట్లా కాదు కదా, ఒకటి. రెండవది ఏంటంటే ఒక రైల్వే విస్తరణ జరగాల్సిన ప్రాంతాలు, కీలకమైన ప్రాంతాలు అయితే ఇంకొంత ఎక్కువ మొగ్గు చూపించాలి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో 4-5 రాష్ట్రాలకి అసలు రైల్వే మార్గాలు అంటే ఉన్నాయి. ఇప్పుడు నాగాలాండ్ కానీ, మిజోరాం, మణిపూర్ అట్లా టచ్ చేస్తూ పక్క నుంచి వెళ్ళిపోతాయి తప్ప రాష్ట్రాల లోపల దాకా వెళ్ళాలి పూర్తి స్థాయిలో. కాబట్టి ఎక్కడైతే కీలకంగా ఒక ప్రాంతం ఉంటుందో ఆ కీలకమైన ప్రాంతం ఏదని చూసినప్పుడు తెలంగాణ కీలకమైనది భారతదేశానికి. ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళాలన్నా, పడమ నుంచి తూర్పు వైపు వెళ్ళాలన్నా కూడా తెలంగాణ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ కొత్త రైల్వే మార్గాలు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తే దేశం యొక్క నెట్వర్క్ మొత్తం ఇది, ఎందుకంటే రైల్వే అనేది దేశవ్యాప్తంగా ఆలోచించాలి, ఒక రాష్ట్రానికి పరిమితమై ఆలోచించాల్సిన అంశం కాదు అని నేను ఒప్పుకుంటాను. కానీ దేశవ్యాప్తంగా ఒక ప్రయోజనం, బహుళార్థక ప్రయోజనం చేకూరాలంటే మాత్రం తెలంగాణకు ఇతోధికంగా నిధులు ఇంకా మంజూరు చేయాల్సిన అవసరం ఉంది, ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఇవాళ పత్రికల్లో చూసాం మనం, ఆర్మూరు, ఆదిలాబాద్, ఇది చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే మనకి నాగ్పూర్ దగ్గర అయిపోతుంది, ఒక రకంగా ఢిల్లీ దగ్గర అయిపోతుంది. అంతేకాకుండా ఆదిలాబాద్ పెద్ద జిల్లా, అంటే ఒక చిన్న రాష్ట్రం కంటే వైశాల్యంలో పెద్దది. ఎక్కడో మూల విసిరేసినట్టు అటు మంచిర్యాల వైపు రైల్వే లైన్ తప్ప ఇటువైపు చూసుకోవడానికి ఏమీ లేదు వాళ్ళకి. ఏదో ముదికేడు ఆదిలాబాద్ అదో మూల. ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది ప్రజలు ఇప్పటికీ రైళ్లు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాన్ని పరిహరించడానికి ఎప్పుడైతే ఆర్మూర్, ఆదిలాబాద్ నుంచి మళ్ళీ నాగ్పూర్, ఢిల్లీ ఆ మార్గం మీద చాలా గొప్ప నిర్ణయం, అది స్వాగతించదగ్గది. నిజాం రాజ్యంలో ఉన్న రైల్వేస్ తప్ప
కొత్తగా అయినాయి బీబీ నగర్ నడికుడి ఒకటి, కొత్తగూడెం మడుగురు ఒకటి అంతే. కొత్తగూడెం మడుగురు అంటే అది పెద్ద లెక్కలో 60 కిలోమీటర్లు, పెద్ద సమస్యగా. నడికుడి బీబీ నగర్ అయ్యో 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 అంటుంటే అప్పటికో మొన్న పూర్తయింది తప్ప తెలంగాణ ప్రాంతంలో నిర్మించుకున్న రైల్వే లైన్లన్నీ కూడా నిజాం విముక్తం కంటే ముందే నిర్మించబడ్డాయి. ఇవాళ నాంపల్లి స్టేషన్ కానీ, సికింద్రాబాద్ కానీ, కాచిగూడ కానీ ఏమైనా. అయితే ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చాక తెలంగాణ విముక్తి అయిన తర్వాత మరి అభివృద్ధి జరుగుతుంది కాదని లేదు. ఇప్పుడు దత్తాత్రేయ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎంఎంటీఎస్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ జరిగింది. ఇవాళ సురేష్ ప్రభు గారు ఆంధ్ర నుంచి రాజ్యసభ సభ్యుడయ్యాడు కాబట్టి సహజంగానే అటు మొగ్గు చూపించారు. సరే సంతోషం, ఏదైనా కానీ సోదరులు బాగుపడితే మనం ఎట్లా కావాలంటాం, సంతోషం. ఏదేమైనా కానీ లేట్ కాకుండా, ఆలస్యం కాకుండా ఏవైతే ప్రతిపాదిత రైల్వే లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా పూర్తి చూస్తే బాగుంటుంది. ఏదేమైనా కానీ మొత్తంగా తెలంగాణకి మాత్రం ఒక సంతృప్తికరమైన కేటాయింపులే జరిగినాయి తప్ప అవసరమైన కేటాయింపులు మాత్రం జరగలేదు. పట్నాయక్ గారు, ఈసారి రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేశారు. గత బడ్జెట్తో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేకు 42% మేర మౌలిక వసతుల కల్పనకు నిధుల్ని పెంచారు. మరి ఈ నిధులు దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధికి ఏ విధంగా ఉపకరిస్తాయంటారు? ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ని సెపరేట్గా చూడడం జరిగింది. దానివల్ల రైల్వే బడ్జెట్, రైల్వే ఆస్తులు, రైల్వే సంపత్తినంతా సమగ్రంగా స్టడీ చేసి దానికి సంబంధించిన కేటాయింపులు సమగ్రంగా చేయడానికి అదొక అవకాశంగా ఉండేది. అందువల్ల ఈరోజు బడ్జెట్ విడుదలై 2 రోజులు అయిన తర్వాత కూడా మనకి రైల్వే మినిస్టర్ నుంచి జనరల్ మేనేజర్ దాకా వచ్చే కేటాయింపుల్ని ఇంకా పంపుతాము, రేపు చేరతాయి, ఎల్లుండి చేరతాయి అనే పరిస్థితి ఉంది. సరే లేట్ అయినా కానీ ప్రాజెక్టులని కొంతవరకు ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చారు కాబట్టి కొంత సంతృప్తి ప్రజలకు కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే టోటల్ భౌగోళికంగా చూసినట్టయితే 18% భూభాగాన్ని మాత్రమే రైల్వేలు కలుపుతున్నాయి. తెలంగాణ మీద పెట్టాల్సిన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల 18% భూభాగం మాత్రమే రైల్వే నెట్వర్క్లో కవరేజ్ అయ్యింది. ఎన్నో జిల్లాలు ఇంకా రైలు చూడని జనాలు ఇంకా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు వచ్చిన బడ్జెట్ని చూసినట్టయితే కొంతవరకు ఆశావహమైన దృక్పథం కనబడుతుంది. ఏదేమైనా ఇంకా తెలంగాణ కోసం చాలా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ కోసం ఇక్కడ ఉన్న దత్తాత్రేయ గారు కానీ మిగతా మంత్రులు కూడా దీన్ని అంతర్జాతీయ స్థాయి స్టేషన్గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికంటే ముందు కూడా నేను చెప్పేది ఏంటంటే రైల్వేలు అనేవి సామాన్యునికి ప్రయాణం చేయడానికి ఒక సాధనం. ఇప్పుడు వరకు ప్రభుత్వం 43%, ₹1 ఖర్చు పెడితే 43 పైసలు ప్రభుత్వం భరించి చేరవేస్తుంది జనాన్ని. ఇంచుమించు ఒక దేశ జనాభా ప్రతిరోజు రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ సేఫ్టీ కోసం ఎంతో కొంత నిధులు కేటాయించారు, బాగుంది. కానీ దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. 1,20 కోట్లు ఖర్చు పెట్టమని కకోడ్కర్ కమిటీ రికమెండ్ చేసింది. అటువంటి పరిస్థితుల్లో 1,20 కోట్ల రూపాయలని 20,000 కోట్ల రూపాయలని 5 సంవత్సరాలకు ఖర్చు పెడతారని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు పెడతారు. అంటే ఇలా చేసుకుంటూ పోతే అది ముందు వచ్చే కొద్దీ దాని ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఖర్చు పెరుగుతూ పోయి ఈ కాలయాపన జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే భౌగోళికంగా చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వే చాలా కీలకమైంది, వ్యూహాత్మకమైంది. మరి దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ప్రతిపాదించిన బలార్షా, కాజీపేట, విజయవాడ మధ్యన 3వ లైన్ కానీ, తర్వాత 4వ లైన్ సర్వేలు కానీ వేగవంతం చేయాలి. అలాగే దీనికి నిధులు ఏవైతే కేటాయిస్తున్నారో దీని ఆదాయాన్ని, ఇక్కడ ఉండే ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలి. దేశంలో 6వ వంతు ఆదాయాన్ని మన జోన్ ఇస్తుంది, సో సెంట్రల్ లైన్. కాబట్టి 6వ వంతు నిధులు ఇస్తున్న ఇక్కడుండే ప్రజలు కానీ, ఇక్కడుండే కార్మికులు కానీ, ఇక్కడ పనిచేస్తున్న యంత్రాంగం కానీ, ఇక్కడుండే రాజకీయ శక్తులు కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పెంచడం కోసం రాజకీయ యంత్రాంగం కొంతవరకు సలహాలు ఇస్తే, రాజకీయ యంత్రాంగం పటిష్టంగా ఉంటే, వాళ్ళ సలహాలు ఆప్టిమిస్టిక్గా ఉంటే దేశం బాగుంటుంది, ప్రాంతం బాగుపడుతుంది. రామచంద్రరావు గారు, ఈసారి సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ని విలీనం చేసిన రైల్వే శాఖకు 1,31,000 కోట్లు కేటాయించారు. మరి రైల్వే భద్రతకు, ఆధునికీకరణకు, రైల్వేల సమగ్ర అభివృద్ధికి మోదీ సర్కారు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది? ఇప్పుడు ఇంతకుముందు పట్నాయక్ గారు అన్నట్టు 1,00,000 కోట్ల రూపాయలు రైల్ సంరక్షణ కోష్, అంటే ఈ ప్యాసింజర్ సేఫ్టీ కోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో 2-3 యాక్సిడెంట్స్ కూడా మనం చూసినాం. దాని విషయంలో కూడా ఈ సెన్సార్స్ పెట్టి దాన్ని ఒక బాగా చేయడానికి కూడా కొంత ఫండ్స్ కేటాయించడం జరిగింది. కోచెస్ కూడా సేఫ్టీ కోచెస్ కింద తీసుకురావాలనే ఒక ప్రయత్నం కూడా, లైట్ వెయిట్ కానీ అవి కానీ కోచెస్ చాలా మార్పులు జరిగినాయి. కొత్త కోచెస్ కూడా తీసుకొచ్చి దాని విషయంలో పెట్టడం జరిగింది. తర్వాత ఈ లైన్స్ ఏదో వేయడం జరిగిందో, ఫిషెస్ ఇవన్నీ ఫిష్ ప్లేట్స్ మార్చడం కానీ, ఇవన్నీ డబ్లింగ్ చేసేటప్పుడు కూడా దాని యొక్క టెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా సేఫ్టీ కోసం అన్ని రకాల మెజర్స్ తీసుకుంటా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైల్వే దీంట్లో కూడా సేఫ్టీ, స్వచ్ఛ భారత్, అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఒక టైం మెయింటెనెన్స్ కూడా. ఈ మీద మీరు చూడండి, కొన్ని రైళ్లు ఈ మధ్య చలికాలం చేయబట్టి నార్త్ నుంచి వచ్చే టైం లేట్ అవుతున్నాయి. కానీ అదర్వైజ్ బై అండ్ లార్జ్ అన్ని టైంకు వస్తూ ఉన్నాయి, టైంకి పోతూ ఉన్నాయి.
రెండో విషయం వచ్చేందుకు ఇంతకుముందు తెలంగాణ ప్రాంతం విషయం చెప్పినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు అటు ఆ ప్రాంతంలో ఇటు నిజాం సర్కార్ చేసినప్పుడు కానీ అటు బ్రిటిష్ వాళ్ళు రైల్వే లైన్స్ ఆంధ్ర ఏరియాలో ఎక్కువ వేశారు. అందుకనే కేటాయింపు ఇచ్చారు అక్కడ ఎక్కువ జరిగినాయి. ఎందుకంటే రైల్వే లైన్స్, రైల్వే ప్లాట్ఫామ్స్, రైల్వే యూసేజెస్ అక్కడ ఎక్కువ ఉన్నారు. మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 18% మాత్రమే మనకు తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని పెంచడానికి ప్రయత్నంలో MMTS అంటే లోకల్ ట్రైన్స్ కూడా సంబంధించినటువంటి ఒక లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఫలక్నుమా నుంచి శంషాబాద్కు గతంలో మేము ప్రపోజల్ పెట్టాము. దీంతో రిఫ్లెక్ట్ కాలేదు. అయితే ఏవైనా సరే రైల్వే సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నది. మనం జరిగినటువంటి యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దాంట్లో రైల్వే సేఫ్టీని కూడా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు పట్నాయక్ గారు చెప్పినట్టు 1,20,000 కోట్లు వాళ్ళు చెప్పారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years 1 lakh crores ఈ సేఫ్టీ మెజర్ కోసం, ప్యాసింజర్ సేఫ్టీ కోసం తీసుకోవడం జరిగింది. వాళ్ళ కాంపన్సేషన్స్ కానీ ఇతర విషయాల్లో కానీ డెఫినెట్గా సేఫ్టీ ఈజ్ ప్రయారిటీ అని చెప్పేసి ఈ బడ్జెట్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభాకర్ రావు గారు, విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే అంశం ఏళ్ల తరబడి పెండింగ్ ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో విశాఖ రైల్వే జోన్కు సంబంధించి, విశాఖ రైల్వే జోన్ సాధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తోంది? ఇది కన్సిస్టెంట్గా మేము అడుగుతున్నటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా దీన్ని పెట్టడం జరిగింది. అయితే దీనికి టెక్నికాలిటీస్ని బూచిగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాన్ని నానుస్తూ వస్తున్నట్టు నేపథ్యం కనపడుతుంది. సో విశాఖపట్నాన్ని ఒక రైల్వే జోన్గా ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రకటించి తీరాల్సిన అవసరం ఉంటుంది. అంటే వెన్ యూ సీ ది జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా కనెక్టింగ్ నార్థన్ పార్ట్స్ టు ది ఈస్టర్న్ పార్ట్స్ అండ్ సదర్న్ పార్ట్స్, సో విశాఖపట్నం అనేది ఒక మిడిల్ పాయింట్గా ఉండే అవకాశం అద్భుతంగా కనపడుతుంది. విశాఖ రైల్వే జోన్ని ప్రకటించడం వల్ల లాభాలు నష్టాలు చూసినప్పుడు, లేకపోతే కనెక్టింగ్ ది ఒరిస్సా కానీ నార్థన్ పార్ట్స్ని సదర్న్ పార్ట్స్తో కలిపేటప్పుడు, లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడలోకి వచ్చిన తర్వాత ఇటు దక్కన్ ఏరియాస్ని కలిపేటప్పుడు, లేకపోతే బాంబేని కనెక్టివిటీని మెడ్రాస్ని హైదరాబాద్ని సికింద్రాబాద్ని కలిపేటప్పుడు, ఇవి ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. అయితే స్టిల్ వీ హ్యావ్ ఎ డిమాండ్. ఈ డిమాండ్ని మేము కన్సిస్టెంట్గా నేను ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నానికి ఖచ్చితంగా ఆ లైన్ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. దాన్ని సపరేట్ జోన్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పెద్దలు రామచంద్ర గారు ఉద్యమాల నుంచి వచ్చారు, తర్వాత భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సిద్ధాంతకర్త. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తర్వాత మీరు ఒక ప్రభువుని మాకు ఇచ్చేసి అక్కడి నుంచి నిన్నుకోండి ఇవన్నీ మాకు బూచులు చూపిస్తే కుదరవు. కొంతకాలం తర్వాత 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాట్ మిస్టర్ ప్రభు అని అడిగే సందేశం కూడా రావచ్చు అక్కడ. కాబట్టి రైల్వే జోన్ విశాఖపట్నం దట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా ఏరియాస్లో కూడా రైల్వేస్ రావాల్సిన అవసరం ఉంది. గారు, గతంతో పోలిస్తే కేటాయింపులు పెరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రాల్లో కాజీపేట రైల్వే డివిజన్, అలాగే వ్యాగన్ల ఫ్యాక్టరీ ఇంకా పెండింగ్లోనే ఉంది. మరి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి? రామచంద్రరావు గారు చెప్పినట్టు కొన్ని సాంకేతికమైన భౌగోళికమైన అవరోధాలు ఉన్నాయని చెప్తున్నారు. అవరోధాలను అధిగమించడం ఎట్లా అని ఆలోచించాలి. కేంద్రం ఆలోచించాలి, రాష్ట్రం ఆలోచించాలి. ఉదాహరణకి ఇప్పుడు అండర్ బ్రిడ్జ్లు కానీ ఓవర్ బ్రిడ్జ్లకు కానీ మరి కేంద్రం నిధులు కేటాయిస్తే రాష్ట్రం కూడా కేంద్రం 400 కోట్ల దాకా ఇస్తుంటే రాష్ట్రం 600 కోట్లు ఇస్తుంది. ఆ సమన్వయంతో చేయాలి. ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదు, దేశానికి రాష్ట్రానికి ముడిపడి ఉన్న ఒక అంశం కాబట్టి రైల్వే అనేది తప్పనిసరిగా 2 ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ప్రత్యేకించి కేంద్రం. మరి కాజీపేట డిమాండ్ అది వాళ్ళ కొత్త కాదు, ఎప్పటి నుంచో నాంతో ఉంది, ఇప్పటికీ సాకారం కాలేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ 5వ మహానగరం దేశంలో. రాష్ట్రాల వారీగా కేటాయించినప్పుడు సంతోషం, నీ రాష్ట్రంకి ఎంత ఇచ్చాను, ఇక్కడ ఇంత ఇచ్చాను కాబట్టి సరిపెట్టుకో అంటే కాదు. హైదరాబాద్ సంగతి ఏంటి? హైదరాబాద్ మహానగరం. ఈ మహానగరానికి అదనంగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు సరిపోవట్లేదు ప్రయాణికులకి. అవుటర్ సిగ్నల్స్లో గంటల తరబడి రైళ్లు వెయిట్ చేస్తున్నాయి ప్లాట్ఫారాలు లేక. మరి ఇప్పుడు ఎట్లాగైతే చెర్లపల్లిని ఒక టెర్మినల్ చేయాలనుకుంటారో అట్లాగే ఇటు మల్కాజిగిరి, మేడ్చల్ వైపు, అట్లాగే ఇటువైపు వచ్చి లింగంపల్లి, ఇటు వచ్చినప్పుడు శంషాబాద్, ఈ ప్రాంతాలు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి పొలిమేరల్లో, హైదరాబాద్ పొలిమేరల్లో ఉన్న రైల్వే స్టేషన్స్ ఐడెంటిఫై చేసి టెర్మినల్స్గా చేస్తే ఒక సమస్య తీరుతుంది. రెండవది, 2 ప్రధానమైన లైన్లు ఇప్పుడు ప్రతిపాదన దిశలో ఉన్నాయి, నిర్మాణ దిశలో ఉన్నాయి. ఒకటి కొత్తపల్లి మనోహరాబాద్, ఒకటి తర్వాత పెద్దపల్లి నిజామాబాద్. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వేకి ఇప్పుడు 25 కోట్లు మాత్రం కేటాయించారు. ఇప్పుడు ఏంటంటే కేటాయిస్తున్నప్పుడు ఒకటి దగ్గరికి వచ్చేసింది, ఇక ఆ ప్రాజెక్ట్ పూర్తవుతున్నప్పుడు దాని పట్ల కొంత మొగ్గు చూపించాలి. లాంఛనంగా, యాంత్రికంగా కొంత ఇచ్చి కూర్చుంటే కాదు. మోర్తాడు దాకా వచ్చింది అంటే గట్టిగా ఇంకొక అంగ వేసేస్తే నిజామాబాద్కి వెళ్ళిపోతుంది రైలు. కానీ 25 కోట్లే ఇచ్చి కూర్చున్నారు. మరి 25 కోట్లతో మళ్ళీ దాంట్లో కాలయాపన, మళ్ళీ తాత్సారము,
మళ్ళీ ఆర్మూర్ దాకైనా వస్తుందా లేదా అని ఒక ఇది, మళ్ళీ అక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు ఒక జవాబుదారీతనం ఉంటుంది, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏదైతే పూర్తయి దగ్గరలో ఉన్నాయో వాటికి మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. అట్లా చూపినప్పుడు పెద్దపల్లి ఆర్మూర్ లైన్ రైల్వే లైన్ మోర్తాడు దాకా వచ్చింది కాబట్టి ఆర్మూరు దాకా వచ్చేస్తే నిజామాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా మళ్ళీ ఆదిలాబాద్ నాగపూర్ కనెక్టివిటీకి వస్తుంది కాబట్టి ఆ ప్రాధాన్యాలు కేంద్రం గుర్తించాలి. గుర్తించే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ తెలంగాణ నుంచి ఏ పార్టీ అయినా కానీ కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి బీజేపీ ప్రజాప్రతినిధుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా మేల్కొని ఈ 2 రైల్వే లైన్ తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. పట్నాయక్ గారు, దేశంలో అతిపెద్ద రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్ కూడా ఒకటి. మరి దక్షిణ మధ్య రైల్వే ఆర్జిస్తున్న ఆదాయానికి ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులకి భారీ వ్యత్యాసం ఉంటుంది. మరి ఇప్పటికైనా దక్షిణ మధ్య రైల్వే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన దృష్టి పెట్టాలి? మొత్తం దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ ఒక జాతీయ సంపత్తిగా మనం లెక్కలు కట్టినట్టయితే 6వ వంతు ఆదాయాన్ని మనం అందిస్తాం సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి. సో అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ కేటాయింపులు చేసి కాజీపేట లాంటి ప్రదేశాల్లో సెపరేట్ డివిజన్లుగా గుర్తించాలా, అట్లానే కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ లాంటివి స్టార్ట్ చేయాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేసి ఇక్కడ ప్రజలకి ఉపాధిని కల్పించడం, రైల్వేలకు అవసరమైన వ్యాగన్లు కోచ్లు తయారు చేయడం రైల్వే బాధ్యతగా గుర్తించాలి. మన దేశంలో మొట్టమొదటి నుంచి కూడా ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే రైల్వేలను జాతీయ సంపత్తిగా గుర్తించడం లేదు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రామచంద్ర గారు చెప్పినట్టు మనకి 55,000 రూట్ కిలోమీటర్స్ ట్రాక్ ఉండేది. ఈ రోజున అది 65,000 రూట్ కిలోమీటర్స్ ట్రాక్గా మాత్రమే అభివృద్ధి చెందింది. అంటే కేవలం 10,000 రూట్ కిలోమీటర్స్ మాత్రమే పెంచుకోగలిగాం. అయితే అదే చైనాలో తీసుకున్నట్టయితే వాళ్ళకి 15 నుంచి 20,000 రూట్ కిలోమీటర్స్ ఉండే ట్రాక్ని ఈరోజు 85,000 రూట్ కిలోమీటర్స్కి మార్చుకున్నారు. వాళ్ళ ట్రాక్ కూడా మనకంటే ఎంతో కండిషన్ ఉండే ట్రాక్ వేసుకున్నారు. మనది 60 km ఉండే రైలు, వాళ్ళది 75 km రైలు వేసి ఇంచుమించుగా 100 వేగంలు ఒకేసారి నడిపిస్తున్నారు. ఎందుకని ఇవన్నీ ఎక్కడి నుంచి సాధ్యమైనవి అంటే మన దగ్గర రాజకీయ యంత్రాంగం ఎట్లా చెప్తుందంటే మీరు రైల్వే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్గా ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు సంపాదించుకొని మీరు రైల్వేని డెవలప్ చేసుకోండి అనే పరిస్థితి ఉంది. ఈరోజు సేఫ్టీ మీద కూడా 1,00,000 కోట్లు రామచంద్ర గారు చెప్పినట్టు అది సంతోషించాల్సిన విషయమే. కొంత అమౌంట్ పెద్దగానే ఇచ్చారు, అయినా 1,00,000 కోట్లు అలాట్ చేసి అందులో 30% మీ దగ్గర నుంచే అలాట్ సంపాదించాలంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, రైల్వేలు జాతీయ సంపత్తి కాబట్టి 43% మనం ప్రయాణికులకి మనం కన్సెషన్ ఇస్తున్నాం. సో 43% వాళ్ళకి కన్సెషన్ ఇచ్చి మిలిటరీ ట్రాన్స్పోర్టేషన్ కమోడిటీస్ మీద కూడా మనం ఎంతో కన్సెషన్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కానీ లేకపోతే రైతులకు కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఎంతో కన్సెషన్ ఇస్తున్నాం. ఈ కన్సెషన్ అన్ని ఇచ్చి రైల్వే లాభాలు ఆర్జించడం అనేది ఎంతో అసాధ్యమైన పనిగా కనబడుతుంది అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దేశం దీన్ని ఒక జాతీయ సంపత్తిగా గుర్తించి రైల్వేను డెవలప్ చేసి దేశంలో అన్ని ప్రాంతాలకి తెలంగాణ, ఆంధ్ర, నాగాలాండ్, అస్సాం అని కాకుండా ప్రతి ప్రాంతానికి రైల్వే ఉండేటట్లు రూట్ కిలోమీటర్స్ని వాళ్లే నిర్మించి ప్రతి చోటకి రైలు చేరేటట్టు ప్రయత్నం చేస్తే దేశం ముందుకెళ్తుంది. అట్లానే తెలంగాణ దాంట్లో నుంచి ఏ రకమైన ఎగ్జామ్షన్ ఉండదు, తెలంగాణ కూడా డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఇంకా ఇక్కడ నిధులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంపాదన ఉంది కాబట్టి పెట్టాల్సిన ధర్మం కూడా ఉంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్ కూడా ఒకటి. ఈ జోన్లో వస్తున్న ఆదాయానికి కేటాయిస్తున్న నిధులకు చాలా అంతరం ఉంటుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు కాజీపేట్ డివిజన్, విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించినప్పుడే తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా న్యాయం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.